కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం వారు మానసిక దివ్యాంగ పిల్లలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ రమణ మాట్లాడుతూ, ఇటువంటి పిల్లలను మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ చంద్రచూడ్ కూడా దత్తత తీసుకొని వాళ్ల బాగోగులు చూసుకుంటూ ఉన్నారని, సమాజంలోని వ్యక్తులు ముందుకు వచ్చి ఇటువంటి మానసిక దివ్యాంగుల పిల్లలకు సహాయం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షిఫా వ్యవస్థాపకులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, విద్యుత్ సిబ్బంది సామాజిక సేవలో విద్యుత్ శాఖ చేస్తున్న సేవలను కొనియాడారు. పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి సేవాభావాన్ని కొనియాడారు. వీళ్ళు ఏ విధంగా యాటిట్యూడ్లో ఉంటారు, ఏ విధంగా తిరుగుతుంటారు అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం కంటే, దయచేసి మీరు ఒక్కరే రాకండి. మీరు చేసే కార్యక్రమాన్ని 10 మందికి తెలియండి, చెప్పండి, తెలియజేయండి. ఎందుకంటే ఆ 10 మంది నుంచి కనీసం ఒక్కరైనా స్పందిస్తారు. ఆ ఒక్కరు స్పందించిన మాకు లాభం, అంటే మా పిల్లలకు సాయం అందించిన వాళ్ళైతే. కాబట్టి ఈ యొక్క విద్యుత్ కార్మికులందరూ కలిసి, విద్యుత్ ఉద్యోగులందరూ కలిసి ఈ యొక్క ఏర్పాటు చేసిన సామాజిక సంఘాలను ఏర్పాటు చేసి వారికి చేతనైన సహాయం అందిస్తున్నందుకు మన పౌడర్ సార్ గారిని కూడా ఇప్పుడే గుర్తు చేస్తున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరూ వారు మార్గదర్శకంగా ఇక్కడ ఏ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఒక మాట పైన వచ్చి వీళ్ళందరికీ సేవం చేయాలి, వీళ్ళందరికీ సాయం అందించాలనే ఉద్దేశంతో ఎస్సీ గారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, ఆ క్యాడర్ అంటేనే ఎంత బిజీ ఉంటుందో. 1-4 సార్లు నేను కూడా చాలాసార్లు విజిట్ చేశాను వేరే వేరే పనులు మీద. అంటే ఇప్పుడు కాదు సార్, గతంలో 4-5 సంవత్సరాల ముందు ఎంత బిజీ ఉంటారంటే అంత బిజీ ఉండదు. అటువంటి షెడ్యూల్లో కూడా ఈ ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం ఇది.